ఎందుకు ఈ సినిమా చూడాలి అని. ఏది ప్రదీక్షించి ఈ సినిమా చూడకూడదు అని చెప్తాను. ఈ ఇలాంటివి ఈ సినిమాలో ఉండదు అని మీకు చెప్పగలను నేను. ఇందులో బ్లడీ ఫైట్స్ లేవు, కార్ బల్టీలు కొట్టడం లేదు, కానీ మీ మనసు ఆ బల్టీలు చేస్తాయి. అలాంటి ఒక సినిమా ఇది. అది చేసేటప్పుడు మాకు మంచి సినిమా చేస్తున్నాం అనే ఫీలింగ్ ఒక్కొక్క సీన్ చేసేటప్పుడు మాకు అనిపించింది. కానీ పిక్చర్ ఫినిష్ అయిన తర్వాత ఇది మంచి సినిమా మాత్రం కాదు, ఇది మంచి కమర్షియల్ సినిమా అనే ఫీలింగ్ మాకు వచ్చింది. అది నిజమే అని మీరే నిరూపించాలి. అది మేము అనుకుంటున్నాం, అది డబ్బు పెట్టామని కాదు, అది అంత చెమటు, అంత కష్టపడి, అంత అండ్ మాకు అన్నీ దొరికినాయి. మేము వెతుక్కుని వెళ్ళటం కన్నా వచ్చి పడ్డాయి. అది అలాగంటే బాలచంద్ర గారు ఫస్ట్ నేను చెయ్యను ఒక మాట చెప్పారు, మాకు అందరికీ కూడా నచ్చలేదు. మధ్యలో నేను చచ్చిపోతే ఏం చేస్తావు అన్నారు. అది మీరు మాకు నేర్పిన విద్య ఉందండి, కథ మార్చి రాసేస్తాను, అంతవరకు యూజ్ చేసుకుంటాను, మీరు చెయ్యాలండి అని కంపల్ చేశాం అనమాట. ఫస్ట్ డే వచ్చి, ఇప్పుడు కూడా లేట్ కాదు, మీరు ఆలోచించి మీరిద్దరు డిసైడ్ చేసుకోండి, ఈ ముసలాన్ని బట్టి తీయాలా అన్నారు. సార్ చేయలేదంటే, బాలచంద్ర గారు ఫిల్మ్ చేయలేదంటే నేను ఫిల్మే చేయను అని చెప్పారు. అప్పుడు అలా బెదిరించి బ్రతిమాలి ఒప్పుకున్నారు. సో బాలచంద్ర గారు ఉన్నారన్న తర్వాత ఇద్దరిని, కేవి గారిని కేబీ గారిని సెట్లో చూడడం చాలా ఆనందంగా ఉండింది. కేవి గారు నమస్కారం చేశారు. అప్పుడు కేబీ గారు బాలచంద్ర గారు చేయి పట్టుకొని, నేను ఇంటర్నెట్లో చూశాను, మీరు మాకన్నా 6 months ఎల్డర్, నా చేయి కాళ్ళు పెట్టుకోకూడదు, ఇది వయసు కోసం కాదండి, మీరు చేసిన పని కోసం అండి అన్నారు. అది నేను పక్క నుండి చూశాను. అలాంటి చాలా ఎమోషనల్ ఆఫ్ స్క్రీన్ కూడా జరిగిందండి ఇది. అంటే ఇద్దరు పెద్ద మనుషులు, వాళ్ళతో మేము పెద్ద మనుషులుగా యాక్ట్ చేయటం, అంటే డైరెక్టర్గా, నిర్మాతగా, హీరోగా యాక్ట్ చేసాం. కానీ వాళ్ళకి తెలుసు మా స్వరూపం ఏంటో, ఆ రూపాన్ని సృష్టించిందే వాళ్ళు. సో ఇందులో చెప్పుకోవాలంటే ఫెంటాస్టిక్ యాక్టింగ్ టాలెంట్ ఈ పిక్చర్లో ఉంది. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసిన వాళ్ళు కూడా చాలా బాగా చేశారు ఇందులో. ఈ మళ్ళొకసారి బాలచంద్ర గారి పిక్చర్ చూసినట్టు ఒక ఫీలింగ్. సో మాకు అంతకన్నా పెద్ద కిరీటం లేదండి. అది బాలచంద్ర గారే డబ్బింగ్ అప్పుడు మాకు చెప్పారు, బాగుంది, మన పిక్చర్లో ఉంది అన్నారు. అంతకన్నా పెద్ద అవార్డు పిక్చర్ రిలీజ్ కాకముందే మాకు దొరికినట్టు అది. సో ఇట్ ఈస్ అ వెరీ ఎంటర్టైనింగ్ ఫిలిం. ఎంటర్టైన్మెంట్ అంటే ఇలా ఉండాలి అని పండితులు చెప్పే ఆ ఎంటర్టైన్మెంట్ లేకుండా మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇందులో ఉంది. అలాగే ఒక చిన్న సినిమా వచ్చింది, ఇదేంటి సినిమా అని అందరూ చూస్తున్నప్పుడు మరో చరిత్ర అనే పేరుతో ఒక పెద్ద సినిమా అయింది. ఇది కూడా ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకం మాకుంది. డైరెక్టర్ గారు చెప్పినట్టు మంచి టెక్నీషియన్స్, ఇందులో మ్యూజిక్ చేసిన జిబ్రన్ ఈజ్ అ ఫెంటాస్టిక్ న్యూ ఫైండ్, అండ్ we did not find him, but we are glad that someone found him and we could use him before he becomes a star. That is our pride. Chala baga chesaru, and you will see the results. 28th audio release undi. That will be a very big
ఎన్కోమియం టు గురుగారు, ద మ్యూజిక్ అండ్ ద ఫిలిం. మీరు తప్పకుండా అందరూ వచ్చి అక్కడ కూడా ఉండి మాకు సహాయం చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నమస్కారం సార్. నమస్కారం. మీరు అంటే ఈ ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా అనిపించింది. సో మాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. బట్ సినిమా చేసేటప్పుడు చేసే ముందు మీకు ఎగ్జైటింగ్గా అనిపించింది ఏంటి? అదే చెప్పాను కదండి, ఈ ఎగ్జైట్మెంట్ మేమిద్దరూ ఫ్రెండ్స్. సో ఎలా ఉంటుంది అనే సందేహాలు ఏమీ లేకుండా బాగానే ఉంటుంది అనే నమ్మకం మా ఇద్దరికి కూడా ఉండింది. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒక పిక్చర్లో డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాక్టర్ వీళ్ళ మధ్య సుముఖంగా ఒక మంచి రిలేషన్షిప్ ఉండాలి. అది ఉండింది. అది చెప్పనక్కర్లేదు. వీఆర్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ లాంగ్ టైమ్ అండ్ వీఆర్ ఫ్రమ్ ద సేమ్ ఇన్స్టిట్యూట్ అండి. ఒకే ఇన్స్టిట్యూట్లో చదివిన కేబీ ఇన్స్టిట్యూట్ అన్నమాట. సో ఆ ఒక సహోదరత్వం కూడా ఉండింది మాలో. ఆ తర్వాత ఎగ్జైట్మెంట్, బాలచంద్ర గారు ఓకే నేను నటిస్తానని చెప్పినప్పుడే ఎగ్జైట్మెంట్. అండ్ వే ద మ్యూజిక్ ఫెల్ ఇన్ టు ప్లేస్, the way screenplay came into place, everything was step by step ఎగ్జైట్మెంట్గా ఉండింది. ఇప్పుడు మ్యూజిక్ రిలీజ్ తమిళనాడులో జరిగింది. ఇట్ ఈస్ నంబర్ 1 ఇన్ ది మ్యూజిక్ చార్ట్స్ ఇన్ అమంగ్ దే సే ఇన్ సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అంటున్నారు. సో దట్ ఈస్ ది రికార్డ్ ఇట్ ఈస్ ఆల్రెడీ క్రియేటెడ్ ఇన్ మ్యూజిక్. ఆ రికార్డ్ బ్రేకింగ్ ఇంకా కంటిన్యూ అవ్వాలి అని కోరుకుంటున్నాం. ఎప్పుడు ఏదో ఒక ప్రయోగాలు చేసే మీరు అలాగే విశ్వరూపం కూడా టీవీలో రిలీజ్ చేయాలని చూశారు. ఈ సినిమాకి ఎటువంటి ప్రయోగం చేయబోతున్నారు? అట్లాంటిది ఏదైనా చేయబోతున్నారా? అలాంటిది ఏం ఐడియా లేదండి. బిగ్ స్క్రీన్లో బాగా చెయ్యాలని, అందుకు మాకు ఒక లక్కీ స్ట్రైక్గా సీకే ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ దొరికారు. ఎందుకంటే ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. ఈ పిక్చర్లో చివరిలో వచ్చి కలిశాను, భాగస్థుడను కాదు అంటున్నారు. చివరిలో వచ్చి కలిసేవారు క్యాన్ డిసైడ్ ద సక్సెస్ ఆర్ ఫెయిలియర్ ఆఫ్ ద ఫిలిం. చివరిలో వచ్చి కలిసేవారే ప్రేక్షకులు, వెరీ లాస్ట్ అన్నమాట. వాళ్ళు లేకుండా పిక్చర్ లేదు. సో ఈ చివరిలో రావటం అనేది తక్కువ ఏం కాదు. అది చూసుకుని ఈ పిక్చర్ నాకు కావాలని మీరు వెతికి రావటం, అది ఒక సైడ్ ఉన్నా మీకు మీ వల్ల మీరేం చేయగలరు అనేది మాకు తెలుసు. సో దట్ ఈస్ గుడ్ అండ్ యూ మస్ట్ పుట్ ఆల్ దట్ స్ట్రెంగ్త్ టు యూస్ ఇన్ దిస్ ఫిలిం అంటే, బికాస్ దిస్ ఫిలిం డిజర్వ్స్ ఇట్. అందుకే అది ఒక బిజినెస్ చేస్తున్నా అందువల్ల పెట్టిన పైసా తిరిగి రావాలి అని కాదు. దిస్ విల్ బీ ఎ రిమెంబర్డ్ ఫిలిం. అది ఇంకా గుర్తు చేయడానికి మీరు మీ వల్ల ఏంగా అవుతుందో అది మీరు చేయాలి ఈ పిక్చర్ కోసం. దిస్ ఇస్ నాట్ ఎ బిజినెస్ రిక్వెస్ట్, ఇట్స్ ఆర్టిస్ట్ రిక్వెస్ట్ టు రసికుడు. సార్ చాలా యంగ్గా ఉన్నారు, ఏంటి సీక్రెట్ ఏంటి? చాలా యంగ్గా ఉన్నారు, 30 years ఏజ్ అనిపిస్తుంది మీది. అదే కదండి, అదే నిజం అనుకుంటే అదే నిజం అనుకుంటే అదే నిజం అయిపోతుందండి. 16 అది కాస్త ఓవర్ డూ అండి. సీజీలు చేశారు సార్, CGIలో 16. ఈ సినిమా కోసం కొత్తగా ఏం నేర్చుకున్నారు? ప్రతి సినిమాకి ఏదో ఒకటి కొత్తగా నేర్చుకోవడం ఈ సినిమాలో కాదు, ప్రతిరోజు కొత్తగా ఏమైనా నేర్చుకుంటున్నానండి. నాకు అన్నీ తెలుసు అని ఒక రాత్రి నెమ్మదిగా నిద్రపోలేనండి. అది ప్రతిసారి గుడ్ మార్నింగ్ చెప్పడానికి ముందు బుద్ధులు చెప్తారు. ఏమైనా ఒక న్యూస్ వస్తుంది, టీవీ చూసినా, కథలు వినినా, మాట్లాడినా, ఐ లెర్న్ ఎవ్రీ డే. అండ్ ఇది సవినయం కాదు, ఇక్కడ ఉన్నాం, ఈ వేదిక మీద ఉన్నాం సవినయంగా చెప్పుకోవాలని కాదు. సినిమాలో కూడా ఇంకా నేర్చుకోవడానికి ఎంతో ఉన్నాయి.
అండ్ వీఆర్ ఈగర్ టు లర్న్ అండ్ షో ఇట్ టు యూ. దానికి టైం ఉందా అని చూసుకోవాలి అంతే.